అంతరిక్షం మనిషి ఇప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేని ఒక అపారమైన రహస్యం. నక్షత్రాలు, గెలాక్సీలు, బ్లాక్ హోల్స్ ఇవి అన్నీ మనకు కనిపిస్తున్నా వాటి వెనక ఇంకా ఎన్నో తెలియని కథలు దాగి ఉన్నాయి. ఒకరోజు ప్రపంచంలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రాలలో ఒకటి అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు విశ్వాన్ని పరిశీలిస్తున్నాయి. అన్నీ సాధారణంగానే జరుగుతున్నాయి. కాని అకస్మాత్తుగా ఒక అసాధారణమైన సంకేతం టెలిస్కోప్ రికార్డులో కనిపించింది. అది చాలా శక్తివంతమైన ఎనర్జీ తరంగం. కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ సంకేతం కేవలం 10 సెకండ్ల పాటు మాత్రమే కనిపించింది. అంతే, అది మళ్లీ కనిపించలేదు. మొదట్లో శాస్త్రవేత్తలు అనుకున్నారు, బహుశా ఇది యంత్రంలో వచ్చిన చిన్న లోపం కావచ్చు. కాని వారు డేటాను మళ్లీ చెక్ చేశారు. మళ్లీ చాలా జాగ్రత్తగా విశ్లేషించారు. అప్పుడు వారికి అర్థమైంది, అది యంత్రం లోపం కాదు, అది నిజంగా విశ్వం లోపల్నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన సంకేతం. అప్పుడు అసలు ఆశ్చర్యం మొదలైంది. ఆ సంకేతం వచ్చిన దిశను లెక్కించారు. అది భూమికి దగ్గరలోని గెలాక్సీ నుంచి రాలేదు. అది దాదాపు 13 బిలియన్ లైట్ ఇయర్స్ దూరం నుంచి వచ్చింది. ఒక లైట్ ఇయర్ అంటే కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరం. అది దాదాపు 9.46 ట్రిలియన్ కిలోమీటర్లు. అంటే ఆ సంకేతం మనకు చేరడానికి 13 బిలియన్ సంవత్సరాలు ప్రయాణించింది. అంటే మనం ఇప్పుడు చూసినది ఇప్పుడే జరిగిన సంఘటన కాదు, విశ్వం చాలా చిన్నగా ఉన్న కాలంలో జరిగిన సంఘటన. మనమిప్పుడు చూస్తున్నది అసలు చూస్తే విశ్వం యొక్క పురాతన గతం. శాస్త్రవేత్తలు ఆ సంకేతాన్ని విశ్లేషించడం ప్రారంభించారు. అప్పుడు వారికి ఒక అనుమానం వచ్చింది. బహుశా ఇది గామారే బర్స్టులు కావచ్చు. ఈ గామారే బర్స్టులు విశ్వంలో అత్యంత శక్తివంతమైన పేలుళ్ళు. ఒక భారీ నక్షత్రం తన జీవితాంతంలో అతి భయంకరంగా పేలిపోతే అది విశ్వంలో గామా కిరణాల తుఫాను పంపుతుంది. కొన్నిసార్లు 2 న్యూట్రాన్ స్టార్లు ఒకదానితో ఒకటి ఢీకున్నప్పుడు కూడా ఇలాంటి శక్తివంతమైన సంకేతాలు వస్తాయి. అలాంటి ఢీకొన్న సమయంలో ఒక చిన్న క్షణంలోనే సూర్యుడు తన మొత్తం జీవితంలో విడుదల చేసే శక్తికి సమానమైన శక్తి విడుదలవుతుంది. అది విశ్వంలో ఒక చిన్న మెరుపులాంటిదే. కాని ఆ మెరుపు బిలియన్ల లైట్ ఇయర్స్ దూరం వరకు కనిపించగలదు. మరోవైపు ఇంకొక అవకాశం కూడా ఉంది. బహుశా ఇది ఫాస్ట్ రేడియో బర్స్టులు కావచ్చు. ఫాస్ట్ రేడియో బర్స్టులు కూడా విశ్వంలో అత్యంత రహస్యమైన సంఘటనలలో ఒకటి. ఇవి కేవలం కొన్ని మిల్లీసెకండ్ల పాటు మాత్రమే కొనసాగుతాయి. కాని ఆ చిన్న సమయంలో అవి విడుదల చేసే శక్తి మాత్రం అసాధారణంగా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు భావిస్తున్నదేమిటంటే ఇలాంటి సంకేతాలు అత్యంత శక్తివంతమైన మ్యాగ్నెటార్ అనే న్యూట్రాన్ నక్షత్రాల వల్ల రావచ్చు. మ్యాగ్నెటార్ అంటే విశ్వంలో అత్యంత బలమైన మ్యాగ్నెటిక్ ఫీల్డున్న నక్షత్రం. దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ శక్తి మన ఊహలకు కూడా అందదు. ఆ నక్షత్రం మీద చిన్న మార్పు జరిగినా అది విశ్వంలో భారీ రేడియో తరంగాలను పంపిస్తుంది. అదే మనకు ఫాస్ట్ రేడియో బర్స్ట్ రూపంలో కనిపిస్తుంది. అయితే ఒక ప్రశ్న మాత్రం చాలామందిని కలవరపెట్టింది. ఆ సంకేతం నిజంగా ప్రకృతి సంఘటనమేనా, లేదా ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక నాగరికత పంపిన సంకేతమా? ఈ ప్రశ్న ఒకప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది. కాని చాలా విశ్లేషణల తర్వాత వారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. ఈ సంకేతాలు ఎలాంటి కృత్రిమ ప్రసారాలు కావు. అవి పూర్తిగా విశ్వంలోని సహజ ఖగోళ సంఘటనల ఫలితమే. అయినా కూడా ఆ సంకేతం గురించి ఆలోచిస్తే మనసులో ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఎప్పుడో 13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం లోపల ఒక భారీ పేలుడు జరిగింది. ఆ పేలుడు నుంచి వచ్చిన కాంతి అనేక గెలాక్సీలు, నక్షత్రాలు, అంతరిక్షపు శూన్యాన్ని దాటుతూ అంతకాలం ప్రయాణించి చివరికి మన టెలిస్కోపులకు చేరింది. అంటే మనమిప్పుడు చూసిన ఆ 10 సెకండ్ల సంకేతం అసలు చూస్తే విశ్వం యొక్క ఒక పురాతన సందేశం. బహుశా ఇంకా ఎన్నో సంకేతాలు మనకు తెలియకుండా విశ్వం లోపల్నుంచి ప్రయాణం చేస్తున్నాయేమో. మనం ఇంకా గుర్తించని కథలు, ఇంకా వినని సంఘటనలు, అవి అన్నీ విశ్వం లోపల ఎక్కడో జరుగుతూనే ఉన్నాయి. మరి ఒక రోజు మన టెలిస్కోపులు మరో సంకేతాన్ని పట్టుకుంటాయి. మళ్ళీ ఒక చిన్న మెరుపు, మళ్ళీ ఒక రహస్య సందేశం. అప్పుడు మనం మళ్ళీ గుర్తు చేసుకుంటాం, విశ్వం ఎంత పెద్దదో మరియు మనకు ఇంకా ఎంత తక్కువగా తెలుసో. ఎందుకంటే బహుశా విశ్వం ఇప్పటికీ తన పురాతన కథలను కాంతి రూపంలో మనకు పంపుతూనే ఉంది.